పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తరపున ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ ఆదివారం నాడు ఆరాధనలు సమర్పించడానికి, దేవుని వాక్యము నుండి విశ్లేషణ అందించడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప అవకాశంను బట్టి, ఆధిక్యతను బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గృహమే ఒక దేవుని ఆలయంగా చేసుకుని ఈ ఆరాధన సమయంలో మీరందరూ ప్రతి ఒక్కరూ కూర్చుని ఆరాధనలో పాలు పొందవలసిందిగా కాపరుల తరపున, నాయకుల తరపున మిమ్ములను స్వాగతిస్తున్నాం. ఈ ఆదివారం నాక ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లను ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవనెను. అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, నాకు ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియజేయని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలియజేసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులతో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన ఈ మెస్సయి వచ్చునని నేను ఎరుగుదను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతటితో ఈ పాఠము సరే. నిన్ను వీడువను మరువనంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను వీడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. తండ్రి వలె ఆరాధించితే, కన్న తండ్రి వలె జాలి చూపితే, కన్న తల్లి వలె ఆదరించితే, కన్న తండ్రి వలె జాలి చూపితే, కన్న వారైన నిన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే, కన్న వారైన నిన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రార్థన చేసుకుందాం. మా ఆరాధనకు కేంద్రమైనటువంటి మా ప్రభువా, మా స్తుతుల మీద ఆసీనుడగు తండ్రి, మిమ్ములను ఘనపరచటం, మిమ్ములను మహిమపరచటం, మీకు రావలసినటువంటి ఆ యొక్క ఘనతను మీకు ఆరోపించటం మా విశ్వాస బాధ్యతగా, మా విశ్వాస నిర్వచనంగా మేము భావిస్తూ నీ ఎదుట మేము సాష్టాంగపడి నిన్ను ఆరాధన చేసుకోవటానికి ఇస్తున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి దినాన
ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ భయంకరమైనటువంటి దినాలలో నీ శక్తిని పొంది నీ వాక్యములో నుంచి మాకు అందించవలసినటువంటి ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని మేము గ్రహించి నీ కొరకు నిలబడగలిగేటటువంటి నీవు అనుగ్రహించేటటువంటి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ నిరీక్షణను మేము ప్రకటించగలిగేటటువంటి ధైర్యం మాకందరికి ఇమ్మని నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలరా, దక్షిణిండియా సంఘం ఈ ఆదివారమునకు నిర్దేశించినటువంటి అంశం ఆరాధన, విశ్వాస ఉత్సవం. వర్షిప్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్. ఇది ఒక భావగర్భితమైనటువంటి అంశం. ఇది విశ్వాసి జీవితంలో ఆరాధన అనేది ఒక అంతర్లీనమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రక్రియ. మూల భాగం ఏమిటంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దానిలో ముఖ్యమైనటువంటి మాట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఆ సుకారు అనే బావి దగ్గర సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు చాలా భావగర్భితమైనది. 21వ వచనం నుంచి చదువుకుందాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇది చాలా భావగర్భితమైనటువంటి, మనల్ని ఆలోచింప చేయదగినటువంటి ఒక గొప్ప మాటలు. యేసు ప్రభువు ఒక సమరయ స్త్రీతో ఈ ఆధ్యాత్మిక వికాసాన్ని కలుగచేసేటటువంటి, దేవునిని ఏ విధంగా ఆరాధించవలెనో ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రీతిలో ఈ సమరయ స్త్రీతో సంభాషించినట్లుగా, వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆరాధన విశ్వాసి జీవితంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నదనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆరాధన విశ్వాసి జీవితానికి ఒక కేంద్రం, ది సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, వర్షిపింగ్ గాడ్. కాబట్టి మనము మొట్టమొదటి చూస్తున్నాము నిర్గమకాండము 20వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. అలాగే మార్కు సువార్తలో మనం చూస్తే
12వ అధ్యాయంలో 30వ వచనం 29 నుంచి చదువుకుందాం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, ఆరాధనలో మనము గమనించవలసినటువంటిది ఏంటంటే, పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ దేవునిని ప్రేమిస్తూ ఆ ప్రేమకు నిర్వచనముగా, నిదర్శనముగా దేవుని ఎదుట సాగిలపడి పూజించేటటువంటి, ఆరాధన చేసేటటువంటి అనుభవమే చాలా వాస్తవికమైనటువంటి ఆరాధన అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలా. యేసయ్య పరిసయ్యులతో, శాస్త్రులతో చెబుతూ, మీరు పెదవులతో అనేకమైనటువంటి మాటలు మాట్లాడతారు, కానీ మీ హృదయము చాలా దూరంగా ఉన్నది. మీ యొక్క ఆరాధనలు ఆచారాలతో నిండి ఉన్నటువంటిదిగా నేను చూస్తున్నాను. మీ యొక్క ఆరాధనలు పారంపర్యానుసారమైనటువంటి స్వరంతో సాగుతున్నట్లుగా నేను చూస్తున్నాను. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ ఆరాధనలన్నీ ఒక షాలోగా ఉన్నట్లు, ఖాళీగా ఉన్నటువంటి, శూన్యమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం లేనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి వాక్యబద్ధమైనటువంటి సంస్కృతితో, విశ్వాస నాగరికతతో, విశ్వాస సాంద్రతతో చేసేవిగా లేవని ఆయన చెప్తున్నాడు మాట. యువర్ వర్షిప్ టోన్ ఈజ్ ఎన్ ఎంప్టీ టోన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎంప్టీనెస్, షాలోనెస్. బాహ్యముగా కనబడేటటువంటిదిగా ఉంటుంది, కానీ ఆంతర్యము నుండి పొంగుతున్నటువంటి పరిశుద్ధాత్మలో ఉబికేటటువంటి ఆ స్వరం మనకు కావాలా. ఒక అనుబంధం, ఒక సంబంధం, ఒక సఖ్యత, స్వాతంత్ర్యములో ఆయన నుండి పొందేటటువంటి ప్రక్షాళన అనుభవములో మన యొక్క జీవితం పునీతం చేసుకునేటటువంటి సమయం ఆరాధన. దేవుని బిడ్డలారా, ఇది మనము గ్రహించవలసినటువంటి ప్రాథమికమైన చర్యలుగా నేను గ్రహిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎంత లోతుగా యేసుక్రీస్తులో పాదుకుంది, వేళ్ళూరింది, ఎంత పటిష్టత సాధించింది మన అనుభవంలో, ఆ విశ్వాసం ఎంత సంపూర్ణంగా ఉంది, ఎంత పరిపక్వత సాధించింది, దానిని బట్టి మన ఆరాధన యొక్క అంతస్తు, ఆరాధన యొక్క నాణ్యత, ఆరాధన యొక్క వాక్య వాస్తవికత ఆధారపడి ఉంటుందనేటటువంటి విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. మన ఆరాధనలు ఏదో బాహ్యంగా కనపడేటటువంటి ఆర్భాటాలుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, పాటలు, తర్వాత ఆరాధన క్రమాలు, ఇతర అంశాలు ఇవన్నిటినీ కావాలి, కానీ ఇవి ఆరాధన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని ఒకవేళ పెంచేవే మాత్రమే కాదు, కానీ అసలైన సిసలైనటువంటిది యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆత్మతో సత్యముతో
నన్ను ఆరాధన చేయాల. దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితమే ఆరాధన స్థలిగా మారాలా. నీ జీవిత జీవనమే, నీ జీవిత నిర్వచనమే ఒక ఆరాధన హోమంగా మారాలా. మన జీవితంలో ఈ ఆరాధన తేలిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఒక ఖాళీగా అయిపోతుందేమో. an emptying expressions with no deep rooted encountering experience of God. దేవునిని సంధిస్తూ దేవుని యొక్క ఆ చలనాన్ని, ఆయన యొక్క సంచారాన్ని, ఆ పరిశుద్ధాత్మ యొక్క తాకిడిలో నీలో కలిగేటటువంటి ప్రభంజనం, ప్రకల్పనం అది లోపిస్తే అది ఆరాధనగా ఉండదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఈ పర్వతం మీద ఆరాధనలు చేసుకోరు మీరు. కృత్యములైనటువంటి ఆరాధన కట్టడాల్లో దేవుడు ఉండనటువంటి పరిస్థితులు వస్తాయి మీకు. ఈ మందిరం ఒక రాయి కూడా ఉండనటువంటి పరిస్థితులు వస్తాయి మీకు. ఎందుకంటే దేవుని యొక్క ఆలయాల్లో దేవుని సన్నిధి ఉండదని కాదు, అది ప్రత్యేకమైనటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యేటటువంటి స్థలము కాదని కాదు దానికి అర్థం. కానీ దానికంటే మిన్నయైనటువంటి అనుభవాన్ని, అనువాదాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ఆ యొక్క నిర్వచనం ఆరాధనకి ఇచ్చాడనమాట. నిజమైనటువంటి ఆత్మతో, అంటే ఆంతర్యమైనటువంటి ఆత్మ నింపుదలతో కూడినటువంటి ఆరాధన. స్పిరిట్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ ఈజ్ నీడెడ్. స్పిరిట్ ఫీల్డ్, the Holy Spirit must be indwelling spirit in our life. అది ఆంతర్య అనుభవం. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలలో, ప్రేరణలో మనం చేసేటటువంటి ఈ దేవుణ్ణి ఘనపరిచేటటువంటి, మహిమపరిచేటటువంటి, దేవుణ్ణి ఎత్తేటటువంటి, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మహిమను చెందవలసినటువంటి, ఆ మహిమను చెందించేటటువంటి స్వరం ఎప్పుడు వస్తుందంటే నీకు ఆత్మతో. అది ఆంతర్య అనుభవం. సత్యం అనేది నీవు తెలుసుకున్నటువంటి విషయం. సత్యం అనేది నీవు తెలుసుకుని ఆ సత్యములో స్వరూపాన్ని పొందినటువంటి విశ్వాసం. ఏ ఫార్ములేటివ్ ఫెయిత్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఫెయిత్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యు ఆర్ డీపెన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ త్రూ ది డిస్కవరీ ఆఫ్ ది రిలవెన్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో నీవు పాదుకున్నప్పుడు, దేవుని వాక్యము యొక్క వాస్తవాలలో నీవు నాటుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆ యొక్క జీవప్రదమైనటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఆకలింపు చేసుకున్నప్పుడు, అది క్రియాజనితమైనప్పుడు, నీ జీవితంలో అంకురించినప్పుడు, ఆ అంకురార్పణలో జరిగేటటువంటి మరి యొక్క ప్రారంభము, మరి యొక్క అంకురార్పణ ఏంటంటే విశ్వాసం. నీ విశ్వాసం గుడ్డిది కాదు. యువర్ ఫెయిత్ ఈజ్ రూటెడ్ ఇన్ ది హిస్టారిక్ జీసస్, ది సేవియర్ ఆఫ్ ది వరల్డ్ and the Son of God and God himself. దేవుని బిడ్డలారా, ఆరాధన ఆత్మతో చేసేది, సత్యముతో చేసేది, విశ్వాసముతో చేసేది, ఆత్మానుభవముతో చేసేది. ఈ రెండిటిని ఆత్మతో చేసేది ఒక ఆంతర్యానికి సంబంధించింది, సత్యముతో చేసేది నీవు గ్రహించి దేవునితో భేటీపడి యేసుక్రీస్తులో నీవు పొందిన రక్షణలో నాటుకుని ఆ విశ్వాస నిర్వచనములో నీవు చేసేటటువంటి
బాహ్య సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ ఏంటంటే ఆరాధన. ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్, ఆఫ్ యువర్ డీప్ రూటెడ్ కమిట్మెంట్ అండ్ ప్రయారిటీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ది ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ వర్షిప్. నీ యొక్క ఆరాధన ఏ నిర్వచనాన్ని ఇస్తున్నావో, యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమన్నాడు. ఒక కనుక్కునేటటువంటిది మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఇన్ యాక్ట్ ఆఫ్ డిస్కవరీ అండ్ డెమాన్స్ట్రేషన్, బట్ ఆల్సో ఎ ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది కమ్యూనిటీ అరౌండ్. సత్యం అనేది ఒక గ్రహించేది మాత్రమే కాదు, కానీ ఆ సత్యములో ఒక క్రియాజనితమైనటువంటి జీవితానికి నాంది పలికి దాని యొక్క క్రియాత్మకతను సంఘంలో సమాజంలో చూపించగలిగేటటువంటి అనుభవము, ఏ కంటిన్యూటీ ఆఫ్ వర్షిప్ లైఫ్. నాట్ ఓన్లీ నోయింగ్ ది ట్రూత్ బట్ ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. సత్యానికి కట్టుబడినటువంటి జీవితం, అన్కాంప్రమైజ్డ్ లైఫ్. Uncompromised in the dictionary of faith, life. That is celebration of faith. That is celebration of truth. That is the celebration of spirit-filled life in God. దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను ఈ రోజున మీకు ఆరాధన విషయాల్లో ఎలాంటి అనుభవాలు కావాలో, అనువాదాలు కావాలో ప్రతి వ్యక్తికి నేను మీ ముందుంచుతా. ఒకటి నాకు కనబడేది ఏంటంటే, ఆరాధన అనేటటువంటిది, వర్షిప్ అనేటటువంటి మాట మొట్టమొదటిగా అబ్రహామే పలికాడు బైబిల్లో. ఆరాధన అనేటటువంటి మాట ఒక అబ్రహాము నోట నుండి వచ్చినటువంటి మాటది. ఏ సందర్భంలో అంటే, అబ్రహామును దేవుడు పిలిచి, ఆదికాండం 22వ అధ్యాయంలో మనము ఈ భాగాన్ని చూస్తాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. 50వ సంవత్సరంలో ఆయన పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, నీ సమస్తాన్ని వదులుకుని నీ వచ్చేసాయి. ఆ ఊరు అనేటటువంటి ప్రాంతాన్ని వచ్చేసాయి, వదిలి. దేవుని బిడ్డలారా, హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ మ్యాన్. దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కాదు, దేవుని విశ్వసించినటువంటి వ్యక్తి కాదు, మహాభక్తుడే కాదు, కానీ దేవుడి మీద అచంచలమైన నమ్మకం ఉన్నటువంటి వాడు. యెహోవా దేవునిని కొలిచేటటువంటి, అంటే ఒక అవగాహనలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం కలిగినటువంటి ఆ విశ్వాసి. దేవుడు పిలిచాడు, నువ్వు వచ్చేసే. మొత్తం ఆస్తిని, అంతస్తును, అతని యొక్క వ్యాపారాన్ని, అతని యొక్క సమస్తాన్ని, తన యొక్క స్థాయిని అంతటినీ వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా దేవుడి యొక్క వాక్కు ప్రకారం వచ్చేసినటువంటి మహాభక్తుడు, విశ్వాసి. ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ బిహైండ్. తర్వాత దాదాపు 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల మధ్యలో దేవుడు పిలిచి ఇంకొక టెస్ట్ని, పరీక్షను పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, నీవు ఈ మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ ఒక్కడే కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చేసేమన్నాడు. 100 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసి, బిడ్డలు లేకుండా అన్నీ కలిగుండి, ఈ యొక్క నిర్వీర్యతలో, ఈ యొక్క బ్యారన్ లైఫ్లో, గొడ్డుమారినటువంటి, ఒడిలిపోయినటువంటి జీవితంలో దేవుడు సాక్షాత్కరించి ఆయనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి, వాగ్దాన పురుషుడిగా, వాగ్దాన బిడ్డగా ఇచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి
బలిచ్చేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆ 3 రోజులు టైం ఇచ్చాడు. నువ్వు డిసైడ్ చేసుకో, నీ జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తావో. యు మస్ట్ డిసైడ్. హూ ఈజ్ ది సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? హూ ఈజ్ ది ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్? నీ విశ్వాస జీవితంలో నీవు దేవుణ్ణి నమ్మేవాడివే. ఒకవేళ దేవుని యొక్క స్పష్టత నీకు రాకపోయినా దేవుని మాటకు విలువిచ్చేవాడని నేను నిన్ను అడుగుతున్నా. ఈ 3 రోజులు దేవుని బిడ్డలారా, ఆయన ఒక మానవుడిగా పడినటువంటి ఆ యొక్క ఆ పరీక్షలో ఆ యాతన, ఆ స్ట్రగుల్ మనం అర్థం చేసుకుంటే భాషకందనటువంటి బాధ, భాషకందనటువంటి ఆ పోరాటం, ఆ ఆధ్యాత్మిక ఆ యొక్క ఆ అంతస్తు మనకు కనబడుతుంది. ఆ మానసికమైనటువంటి పోరాటం, యుద్ధం, ఆంతర్య యుద్ధం, దీంట్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? దేవుడు నీ ఒక్క కుమారుణ్ణి ఇచ్చేసేయి. అప్పుడు ఆ మాట అంటాడు, చాలా గొప్ప మాట అంటాడు. ఏమంటాడు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్, ది స్పిరిట్ ఆఫ్ వర్షిప్, ది యాక్ట్ ఆఫ్ వర్షిప్. అక్కడ ఏమనుందో అంటే ఆయనకు మ్రొక్కి, ఇంగ్లీష్లో ఏముందంటే వై విల్ వర్షిప్. ఇది మొట్టమొదటి అబ్రాహాము వాడినటువంటి పదం, మ్రొక్కి, వర్షిప్పింగ్ గాడ్. ఇంకోటి ఏమన్నాడంటే, అక్కడ దేవుడు ఏమన్నాడు, నువ్వు బలిచ్చేయమని చెప్తే ఆయన విశ్వాసములో అన్నటువంటి మాట ఏంటంటే మరలా మేము వచ్చేదము. వాట్ ఏ ట్రెమెండస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ డీప్ కమిట్మెంట్ అండ్ faith expression, a celebration of faith and trust. మనం మాట్లాడుతున్నాం వర్షిప్ అంటే ఏంటో తెలుసా? ఏదో పాటలు పాడటం, లేకపోతే ఆరాధన చేయటం, ఏదో బాహ్య సంబంధమైన ఆర్భాటాలు చేయటం, ఏదో సెంటిమెంటల్ సాటిస్ఫాక్షన్తో గుళ్ళో అడుగు పెట్టడం. దేవుని బిడ్డలారా, ఇది వర్షిప్ కాదు. మనం అనుకుంటుంది, మనం భ్రమలో ఉన్నాం. The worship demands your commitment. Worship demands your priority in life. నీ జీవితంలో ప్రాధాన్యత ఏంటి? నీ జీవితంలో దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? నీ జీవితంలో కేంద్రం ఏమిటి? నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఎంతవరకు తెగించగలవు, ఎంతవరకు త్యాగం చేయగలవు? దిస్ ఈజ్ కాల్డ్ ఎ రియల్ వర్షిప్. ఆయన అంటున్నాడు, మేము వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాం. అంటే ఆరాధన ఒక త్యాగముతో కూడినటువంటి స్వరంతో చేయవలసింది. యాక్సెప్టింగ్ అండ్ ఎక్నాలజింగ్ అండ్ డూయింగ్ ది డిమాండ్స్ ఆఫ్ గాడ్. డిమాండింగ్, ఏమి దేవుడు నీ పరీక్షలో ఏమి డిమాండ్ చేస్తాడో, నీ జీవితంలో ఏమి డిమాండ్ చేశాడో, నా జీవితంలో ఏమి అడిగాడో నీకు తెలుసు, నాకు తెలుసు. మరి అది నెరవేర్చగలిగామా? అబ్రాహామును అడుగుతున్నాడు, నీ కుమారుని ఇచ్చేవయ్యా, చంపేయి, తీసుకెళ్ళి బలిచ్చేయి. 3 రోజులు అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు, మై ప్రయారిటీ ఈజ్ గాడ్. My preferential option is God.
obedience to God's word is a real worship and sacrifice. Obedience. దేవుని బిడ్డలారా, ఎంత ఒబీడియంట్గా దేవుని సన్నిధిలో వస్తున్నావు, ఎంత ఫెయిత్, ఒబీడియంట్ ఫెయిత్ కాన్స్టిట్యూట్ ది క్వాలిటీ ఆఫ్ వర్షిప్. ఫెయిత్ ఇన్ ఒబీడియన్స్ and obedient faith constitute the quality of your faith. విధేయత చూపించినటువంటి విశ్వాసం, విశ్వాసములో ఉన్నటువంటి విధేయత నీ యొక్క ఆరాధన నాణ్యతను చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక రోజున దేవుడు రమ్మంటే అన్నీ వదిలేసి వచ్చేసాడు. రెండవ పరీక్ష ఏంటంటే, లోతు బెస్ట్ ఏంటి, చక్కగా పచ్చగా ఉన్నటువంటి ప్రదేశం నిమ్మంటే నీకిష్టమైనటువంటి ప్రదేశం తీసేసుకుని నాకు వదిలిందే నేను తీసుకుంటానని అక్కడ ఏ వైరుధ్యత లేకుండా ఆయన లోతుకు ఇచ్చేశాడు స్వాతంత్రం అంతా. నీ వదిలిందే నాకు అన్నాడు. అక్కడ గొప్ప త్యాగం చూస్తున్నాం. అన్నిటికంటే ది క్లైమాక్స్ ఆఫ్ హిస్ డినయింగ్ టైమ్, ఫుల్ఫిల్లింగ్ ది డిమాండ్ ఆఫ్ గాడ్ ఇన్ అబ్సల్యూట్ సెన్స్. దేవుడు అడిగింది నీ కుమారుని ఇచ్చేయమన్నాడు. అవసరమైతే ఈ రాళ్ళ నుంచి దేవుడు నాకు బిడ్డల్ని ఇస్తాడు అనుకున్నాడు. చెయ్యెత్తాడు, చంపేయటానికి సిద్ధపడిపోయాడు. దేవుడు అన్నాడు, ఆగు, నీవు నాకు ఇచ్చిన స్థానాన్ని చూసి నేనే విస్తుపోయాను అబ్రహాము. నాకే ఎక్సైట్మెంట్ అయిపోయింది, నేను మురిసిపోయినాయరా, నేను మురిసిపోయాను. నీ యొక్క ఆరాధనల యొక్క ఆ భావజాలం చూసి నేను ఉత్సహిస్తున్నాను ఈ రోజున. నీవు ఎంత ప్రాముఖ్యత దేవుని కొరకు నీవు త్యాగం చేయటానికి వెనుకాడలేదు గనుక, దేవుని మాటకు నీవు విలిచ్చావు గనుక నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదిస్తాను. వర్షిప్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సాక్రిఫైస్. దేవుని బిడ్డలారా, ఎంత త్యాగం చేసుకుంటున్నాం, ఎంత దాసోహం అవుతున్నాం, దేవుని కొరకు ఎంత సమస్తాన్ని ఇవ్వటానికి సిద్ధపడటానికి నీవు ఇష్టపడుతున్నావా? అది నిజమైన వర్షిప్. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని కొరకు ఎంత త్యాగముతో నీవు దేవుని మాటకు ఎంత విలువిచ్చి ఎంత తెగింపుతో ముందుకు వస్తున్నావో ఆ ఆరాధన అనుభవంలో నీవు అనువదిస్తే, అలాంటి స్వభావం నీకుంటే అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు నీ యొక్క ఆరాధనని. అదే నిజమైన ఆరాధన. సరెండరింగ్ టు గాడ్ వర్డ్, సరెండరింగ్ యువర్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రూ వర్షిప్. ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే ఏంటంటే అబ్రాహాము యొక్క అర్పణ, అబ్రహాము యొక్క సమర్పణ, సమర్పణ అర్పణ కలిసి ఆరాధన. నీకుందా అది? ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నారు మనం? ఎన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉన్నాం? దేవుని బిడ్డలారా, ఏదో ఆదివారం కనుక వెళ్ళాలా, ఏదో వినాలి గనక వినాలా? వారు చెవిలితో విని హృదయంతో గ్రహించినటువంటి జనాంగం అంటున్నాడు యేసయ్య. చెవులు మందగించినై, హృదయం బండబారిపోయింది, జీవితం లోకస్థం అయిపోయింది. దీనిలో నుంచి వచ్చేటటువంటి బహిర్గతమైనటువంటి ఆరాధన అనువాదాలు దేవుడు అంగీకరించడు. ఆయన చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు అబ్రహాము ఎంత విలువిచ్చాడో. ది హై టోన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఇంక్లూడ్స్ sacrifice.
అండ్ లూజింగ్ ఎనీథింగ్. ఏదైనా దేవుని కొరకు ఇచ్చటమే. ఆయనే నా జీవితానికి కేంద్రం. అది ఒక మొట్టమొదటిది. రెండవది, యోబు అనే భక్తుడు మనకు తెలుసు. ఆ యోబు భక్తుడు చాలా చాలా నీతిమంతుడు అని ఉంది బైబిల్లో. ఈ యోబు గ్రంథం వాస్తవానికి అన్నిటికంటే, ఈ 66 గ్రంథాల కంటే మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం అది. అబ్రహాం కంటే ముందు ఉన్నటువంటి వాడు యోబు. ఆదికాండం యేసుక్రీస్తుకు పుట్టకముందు 1500 సంవత్సరాల ముందున్నటువంటి వ్రాయబడినటువంటి గ్రంథం. దానికంటే ముందు ఇది వ్రాయబడిందిగా, దేవుడే వ్రాయించాడా, దేవుడే వ్రాసాడా అనేటటువంటిది మనం ఆలోచించవలసిన విషయం యోబు. కానీ ఆ యొక్క క్రమాన్ని బట్టి యోబు గ్రంథాన్ని మధ్యలో పెట్టారు. ఆదికాండము సృష్టి గురించి, ప్రారంభం గురించి, ఈ మోషే వ్రాసినటువంటి ఈ యొక్క కాండాలన్నీ ఆ ప్రారంభము యొక్క విశిష్టతలను, ఆ పరిణామాలను తెలియచేస్తుంది. కాబట్టి వాయి ముందున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ యోబు అబ్రహాంది పరీక్ష అయితే, యోబుది పరిశోధన. టెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రయల్. యోబు ఎదుర్కొన్నది పరిశోధన. యోబు జీవితాన్ని చూసి అసూయపడింది సాతానుడు. యోబు యొక్క ఆ విశ్వాస నిర్వచనాన్ని, ఆయన సమర్పణను, భక్తిని చూసి తడబడినటువంటి, అసూయపడినటువంటి ఈ సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి సవాలు చేసినట్లుగా మనకి తెలుసు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దేవుడు అన్నాడు, ఆయన యొక్క ప్రాణాన్ని మీద నీకు అధికారం లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు చేసుకో. ఇక సాతానుడు పెట్టినటువంటి యాతన, నరక యాతన, అతని జీవితంలో ఏర్పడినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిశోధనలు మనము వివరించలేం. మన జ్ఞానము సరిపోదు. అతని యొక్క శ్రమపడినటువంటి విధానం. తన యొక్క 10 మంది కుమారులు చనిపోయారు వరుసగా, ఒకరి తర్వాత ఒకరు. తనకి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది, వ్యాపారం అంతా పోయింది, అన్నీ ఆ సాతానుడు ధ్వంసం చేసేసాడు. జీవితాన్నే ధ్వంసం చేసేసాడు, నాశనం చేసేసాడు. ఇంకా చివరిగా తన ఆరోగ్యాన్ని కూడా భగ్నపరిచేశాడు. చిల్ల పెంకులు తీసుకుని గోక్కునేటటువంటి పరిస్థితి. ఆయన మాటలు చాలా గొప్పవి. యోబు గ్రంథంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఇది నిజమైనటువంటి ఆరాధనా స్వరం. ఏమంటున్నాడు చూడు, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంత నాశనమైపోయింది, ఆరోగ్యము కూడా పోయింది. కానీ యోబు యొక్క ఆ పటిష్టమైనటువంటి, ఆ దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి.
ఇది నిజమైనటువంటి ఆరాధన స్వరం. అరే అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధన చేయటం కాదు, దేవుని గణపరచడం కాదు, దేవుని స్తుతించటం కాదు, దేవుని ఎత్తి పట్టుకోవటం కాదు, దేవుని కొరకు నిలబడటం కాదు. అన్ని పరిస్థితులు కూడా నిన్ను వ్యతిరేకించి ప్రతికూలమైనటువంటి పరీక్ష సమయంలో, పతనమైపోయినటువంటి సమయంలో, కోల్పోయినటువంటి సమయంలో, అన్నీ తీయవేయబడినటువంటి సమయంలో దేవుని ముందు సాష్టాంగపడి, అక్కడేముందండి, సాష్టాంగపడి నమస్కారం చేసిన, ప్రోస్ట్రేటింగ్ అండ్ ఆల్సో ప్రైజింగ్ గాడ్. సాష్టాంగపడి చేతులు జోడించి నమస్కారం చేసెను. దేవుని బిడ్డలారా, అన్నీ కోల్పోయినప్పుడు దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాస నిర్వచనం యోబుది చాలా లోతైనది. ఇదే నిజమైనటువంటి విశ్వాసం, ఇదే నిజమైన ఆరాధన. కోల్పోవటం, సమస్తమును కోల్పోవటం, లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బౌ డౌన్ బిఫోర్ హిమ్, బౌ డౌన్ బిఫోర్ హిమ్. దేవుని బిడ్డలారా, నీకున్నవన్నీ దేవుడు తీసేసినప్పుడు, నీకున్నటువంటి స్థానము, నీకున్నటువంటి అన్నిటిని కూడా, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి అంతస్తు, నీకున్నటువంటి గౌరవము, నీకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తీసేసినప్పుడు నీవు సాష్టాంగపడగలవా? నీవు తల వంచగలవా? దేవుణ్ణి స్తుతించగలవా? దిస్ ఈజ్ కాల్డ్ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం అంటే. ఎ ప్రొఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఫెయిత్ కాన్స్టిట్యూట్ ట్రూ వర్షిప్. మూడోదిగా నేను చెప్తున్నాను, రెవల్యూషన్స్. దేవుని బిడ్డలారా, భక్తుడు రవి జకరయ్య గారు అనేక సార్లు ఈ ట్రూ వర్షిప్ గురించి చెప్తూ ఈ యొక్క విషయాన్ని కూడా మన ముందుంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆ భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. దేవుని బిడ్డలారా, రెడెంప్షన్ అండ్ రైచియస్నెస్ ప్రిసీడ్స్ వర్షిప్. ఇది ఎందుకు చదివానంటే, డైరెక్ట్గా వర్షిప్కి సంబంధించింది కాకపోయినా, దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రక్షాళనము చేయబడినటువంటి వారు, దేవుని యొక్క రక్తము చేత కొనబడినటువంటి అనుభవం, రిడెంప్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ రైచియస్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుని విశ్వాసములో ఆర్జించుకున్నటువంటి నీతిమత్వము, దేవుని విశ్వాసము ద్వారా గ్రహించినటువంటి ఆ ప్రక్షాళన అనుభవము ఆరాధనకు ముందు ఉండాలా. మనకి రక్షణానుభవం లేకుండా, నీతిమంతమైనటువంటి స్థాయికి ఎదగకుండా నీవు చేసేటటువంటి ఆరాధన కాదు. అది రవి జకరయ్య గారు చెప్పినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. వర్షిప్ ప్రిసీడ్స్ ది రిడెంప్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ రైచియస్ explanation in the community and translation in this life. నీకుందా ఆ అనుభవం, రక్షణానుభవం? యేసుక్రీస్తులో ఆ విశ్వాసములో అనుభవించినటువంటి, ఆర్జించుకున్నటువంటి ఆ ప్రక్షాళన అనుభవం, విశ్వాసము ద్వారా ఆర్జించినటువంటి నైతిక జీవితం
నీకుంటే నీవు ఆరాధనకు అర్హుడవు, చేయటానికి అర్హుడవు. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 4వ అధ్యాయము 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 4వదిగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, వర్షిప్ నీడ్స్ గివింగ్ ఆనర్ అట్ ది హైయెస్ట్ లెవెల్ టు గాడ్. వారు 24 పెద్దలు ఏం చేశారో తెలుసా? వారి కిరీటములను casting their crowns before God. వారి కిరీటములను ఆయన పాదముల ఎదుట పెట్టి సాష్టాంగపడి, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని ముందు ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక అభినయం కావాలా? అది ఆరాధన. ప్రోస్ట్రేటింగ్ బిఫోర్ గాడ్ అండ్ కాస్టింగ్ డౌన్ యువర్ క్రౌన్. నీవు దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చినటువంటి ఆయుష్ అనే కిరీటం, దేవుడిచ్చినటువంటి అంతస్తు అనే కిరీటం, దేవుడిచ్చినటువంటి ఆ స్థాయి అనే కిరీటం, దేవుడిచ్చినటువంటి నీకు ఆ వనరులు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప స్థితి, ఇదంతా దేవుని ముందు ఆయన పాదాల యొద్ద పెట్టేటటువంటి అనుభవం ఆరాధన. కాస్టింగ్ డౌన్ ది క్రౌన్, సాగిలపడిన, సాష్టాంగపడిన, అప్పగించుకొనిన, సమృద్ధిని సమస్తాన్ని పోగొట్టుకుని దేవుని ముందు పెట్టి, అయ్యా నీవే ఘనత మహిమ ప్రభావములు పొందదగిన వాడవు. డినయింగ్ అండ్ డిక్లేరింగ్ ఎవ్రీథింగ్ అండ్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఫార్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ స్పిరిటే ఆత్మతో సత్యముతో ఆరాధన అనుభవం. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నా. అబ్రహాము యొక్క త్యాగం, దేవుడికిచ్చిన, దేవుడి మాటకిచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ఆరాధన యొక్క నాణ్యతను నిర్వచించింది. యోబు సాష్టాంగపడి తల ఉంచి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. లూజింగ్ ఇస్ గెయిన్, లూజింగ్ ఇస్ గెయిన్. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏది పోయినా, ఏది దేనికి విలువ లేకుండా, విలువ లేకపోయినప్పటికీ, అన్నీ తీసివేసినప్పటికీ దేవుని స్తుతించగలిగి దేవుని ముందు సాష్టాంగపడి ఉండేటటువంటి జీవితం ఎంత గొప్ప జీవితమో. గ్లోరిఫైయింగ్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ వర్షిప్, ట్రూ వర్షిప్. దేవుడిచ్చినటువంటి ప్రతి దానిని దేవుని ముందు పెట్టి అహం లేకుండా, అతిశయించకుండా, దేవుడే నీకు ఆ స్థాయి ఇచ్చాడనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా, దేవుని పాదాల యొద్ద నీ జీవితాన్ని మోకరింపచేసినటువంటి ఆధ్యాత్మిక అనుభవం నిజమైనటువంటి ఆరాధన. దేవుడు అలాంటి స్థితి, ఆత్మతో సత్యముతో చేయగలిగేటటువంటి ఆ ఉన్నత స్థాయి అనుభవం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి,
ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేటటువంటి గొప్ప ఆ నాణ్యతతో కూడినటువంటి ఆధ్యాత్మిక అంతస్తు మాకు దయచేయండి. అబ్రహాము ఆ విశ్వాసమును ఎలాగా, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తన యొక్క కుమారుని అర్పించటానికి వెనుదీయలేదో అలాంటి వెనుదీయనటువంటి జీవితం మాకు అనుగ్రహించు. యోబు వలె సమస్తమును పోగొట్టుకున్న దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుని స్తుతించినటువంటి ఆ స్తుతే గొప్ప ఆరాధన. అలాంటి మనస్సు మాకు దయచేయి. ప్రకటన గ్రంథములో వారి యొక్క కిరీటములు దేవుని ముందు పెట్టి, నీవే ఘనతకు, మహిమకు, ప్రభావానికి అర్హుడువని చెప్పినట్లు అలాగ మా జీవితం ఉంటేనే ఒక జీవితమే ఆరాధన. దేవుని బిడ్డలారా, అలాంటి వాక్యబద్ధమైనటువంటి ఆరాధన చేయటానికి, మమ్మలను పునరంకితులు చేసుకోవటానికి మా జీవితమే, మా జీవనమే ఆరాధన స్వరంగా మార్చివేయమని యేసయ్య పుణ్యనామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. రక్షకుని వెంబడించుదన్నితం, ఘోరమైన కొండలైన జారుకొందును. సురక్షితంబుగాను నేను వెళ్ళుదును, పరమ కిరీటముందు వరకు. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో లోయలైన భయపడను. చూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనములో దాగు. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. వాసురాంబౌ ప్రభు వెంట కాను మూసికొని ఎక్కడ